తెలంగాణ సచివాలయానికి కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, బండి సంజయ్ వచ్చారు. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. అనంతరం వరద నష్టంపై ఫోటో ఎగ్జిబిషన్ పరిశీలిస్తున్నారు. తెలంగాణ సచివాలయానికి కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, బండి సంజయ్ వచ్చారు. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. అనంతరం వరద నష్టంపై ఫోటో ఎగ్జిబిషన్ ను పరిశీలిస్తున్నారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి రాజేష్ సిద్ధంగా ఉన్నారు. రాజేష్, తెలంగాణ సచివాలయానికి కేంద్ర మంత్రులు వచ్చినట్టు తెలుస్తుంది. వరద నష్టంపై సీఎం రేవంత్ సమీక్ష చేస్తున్నట్లు కూడా సమాచారం. ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? మొత్తానికి తెలంగాణలో గడిచిన 10 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం కారణంగా దాదాపు 5,000 కోట్ల మేరకు నష్టం వాటినట్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రాథమిక అంచనాకు వచ్చింది. మరో 10 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే కృష్ణా పరివాహక ప్రాంతాలతో మొదలుకొని గోదావరి పరివాహక ప్రాంతాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో ప్రాజెక్టులన్నీ కూడా పెద్ద ఎత్తున మునిగిపోయేటువంటి పరిస్థితి నెలకొంది. పర్టికులర్గా ఈ 10 రోజుల వ్యవధిలో కురిసినటువంటి అకాల వర్షాల కారణంగా ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటుగా ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్, అదేవిధంగా ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కూడా విస్తారంగా వర్షాలు కురిసినటువంటి పరిస్థితి కనిపించింది. గడిచిన 10 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటుగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీగా వర్షాలు కురిసినటువంటి పరిస్థితి కనిపించింది. పూర్తి స్థాయిలో దాదాపు 75% మేరకు పంట నష్టం జరిగింది. ఇప్పటికే ఈ పంట నష్టాన్ని అంతటి కూడా రాష్ట్ర ప్రభుత్వం 10,000 రూపాయల వరకు కూడా ఎకరానికి ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర వ్యాప్తంగా 20 మందికి పైగా ఈ మృత్యువాత పడడంతో వీళ్ళందరికీ కూడా 4 లక్షల నుంచి 5 లక్షల మేరకు ఎక్స్గ్రేసియా పెంచాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ఈ నెల 1వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అఫీషియల్ గా లేఖ రాశారు. తెలంగాణలో అకాల వర్షాల కారణంగా నష్టపోయినటువంటి రైతాంగాన్ని ఆదుకోవడంతో పాటుగా రాష్ట్రానికి త్వరితగతిన సహాయం చేయాలని చెప్పేసి ఈ నెల 1వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అఫీషియల్ గా లేఖ రాశాడు. వీలైతే వీలు చూసుకొని తెలంగాణలో వర్షాలు కురిసినటువంటి ప్రాంతాలైనటువంటి ఖమ్మము, మహబూబాద్, వరంగల్, ఇతర జిల్లాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజిట్ చేయాలని చెప్పేసి కూడా లేఖలో రాశారు. దానికి అనుగుణంగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో పాటు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇద్దరు కూడా ఇవాళ ఉదయం ఖమ్మం పర్యటన నిమిత్తం వెళ్లారు. విజయవాడ రైల్వే స్టేషన్, విజయవాడ ఎయిర్పోర్ట్కి వెళ్ళినటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నేరుగా ఇద్దరి కేంద్ర మంత్రులను వెంటబెట్టుకుని ఖమ్మం జిల్లా పర్యటన అంతా కూడా దగ్గర నుండి చూపించారు. ముగ్గురు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ముగ్గురు కూడా ఇద్దరు కేంద్ర మంత్రులకు జరిగినటువంటి పంట నష్టాన్ని, వరద నష్టాన్ని అంతా కూడా వివరించారు. కాసేపటి క్రితమే వాళ్ళిద్దరు కూడా సెక్రటరీ చేరుకున్నారు. కేంద్ర మంత్రులు బండి సంజయ్, శివరాజ్ సింగ్ చౌహాన్కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘనస్వాగతం పలికారు. సెక్రటేరియట్లోని 6వ అంతస్తులో ఏర్పాటు చేసినటువంటి ఫోటో ఎగ్జిబిషన్ ఏదైతే ఉందో ఈ గడిచిన 10 ఏళ్ల వ్యవధిలో ఎప్పుడూ రానంతగా ఖమ్మం జిల్లాలో వరదల వల్ల జరిగినటువంటి నష్టాన్ని అంతటి కూడా ఒక ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా ఏర్పాటు చేసి ఈ విషయాన్నంతా కూడా ఇద్దరు మంత్రులకు వివరించారు. ప్రాథమికంగా రాష్ట్ర ప్రభుత్వానికి 5,000 కోట్ల వరకు నష్టం వాటిల్లినట్టు, తద్వారా కేంద్ర ప్రభుత్వం వెంటనే రాష్ట్ర ప్రభుత్వానికి సహాయ సహకారం అందించాల్సిందిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిందే ఇద్దరు కేంద్ర మంత్రులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఆహ్వానించి వారికి వివరించేటువంటి ప్రయత్నం చేశారు. రాబోయే రోజుల్లో మరో 10 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే పంట నష్టం పెద్ద ఎత్తున జరిగింది. కొన్ని చోట్ల జరిగినటువంటి పంట వ్యవసాయానికి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా సంబంధిత జిల్లా కలెక్టర్ల ద్వారా సిఎస్ తో తెప్పించుకున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు కూడా మానిటరింగ్ చేస్తున్నాడు. పర్టికులర్గా గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి చాలా ఏజెన్సీ ఏరియాలన్నీ కూడా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నాయి. ఇప్పటికి కూడా వరదమయంగా, బురదమయంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వాటందరికీ కూడా ఎప్పటికప్పుడు ఆల్టర్నేటివ్స్ చూపిస్తూనే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాల్సిందిగా ఇటు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రం నుంచి రావాల్సినటువంటి సహాయాన్ని కూడా తక్షణమే విడుదల చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఇవాళ ఈ సమీక్ష సమావేశంలో ప్రధానంగా చర్చిస్తున్నారు. మరో 10 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాబట్టి ఇక మీదట అప్రమత్తంగా ఉండడంతో పాటుగా కేంద్రం నుంచి గడిచిన ఏడాది కురిసినటువంటి వరదల కారణంగా, వర్షాల కారణంగా జరిగిన నష్టానికి సంబంధించి కూడా
కొద్దిగా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఆర్థిక సాయం ఇంకా కూడా అందలేదు. ఆ గడిచిన సంవత్సరంతో పాటుగా ఈసారి జరిగినటువంటి ఈ 2 సార్లు జరిగినటువంటి ఈ ఆర్థిక సాయాన్ని ఒకేసారి విడుదల చేస్తే తెలంగాణను ఆదుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరు మంత్రుల దృష్టికి తీసుకెళ్లిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజేష్.